రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనము శత్రువులమై అయిపోయామంట తండ్రి దేవునికి. ఎందుకు? మనం చేసిన పాపములను బట్టి, మనం చేసిన హేయ క్రియలను బట్టి, మనమంటే మన పూర్వీకులు అందరూ కూడా చేసినటువంటి వాటిని బట్టి ఆయనకు మనం శత్రువులమైపోయాం. అప్పుడు మరలా ఆయనే ఎలాగా మనకు న్యాయము తీర్చాలి అని ఏ మనుష్యుడు, ఏ యొక్క జంతువు కూడా ఆయన యొక్క సమాధానమును మనకు అనుగ్రహించలేదు, ఆయన కోపమును తగ్గించలేదని మరలా తండ్రి దేవుడే తన ప్రణాళిక ప్రకారం తన యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకంలోనికి పంపించి మన పాపములన్నీ ఆయన మీద మోపి ఆ ఒక్క పరిశుద్ధుడు సమస్త లోక పాపములను శిలువ మరణం ద్వారా మోసుకొని పోవటము వలన మనలను నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా తండ్రి దేవుడు తీర్చాడు. అప్పుడు మన మీద ఉన్నటువంటి ఆ కోపము, ఆ శత్రుత్వము అనేది తొలగిపోయి క్రీస్తు యొక్క మరణము ద్వారా తండ్రి దేవునితో మనము సమాధానపరచబడ్డాము. అంటే తండ్రి మరలా మనలను అనుగ్రహించటానికి, అంగీకరించటానికి గల కారణము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము. ఆ మరణము ద్వారా ఆయన మన పాపములన్నిటినీ తన రక్తంతో తుడిచివేయుట. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో, ఆ సత్య దేవుడిని అనుసరిస్తారు, ఇక మరలా పాపం చేయాలనేటువంటి ఆలోచన, తలంపు వారికి పుట్టదు. అందుకే క్రీస్తు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకొని దానిలో ఉన్నటువంటి అసలైన ఆంతర్యమును గ్రహించగలిగితే ఆ యొక్క జీవితము ధన్యమే. అందుకే చెప్తున్నాడు కదా, మనము ఆయన యొక్క మరణము ద్వారా, క్రీస్తు యొక్క మరణము ద్వారా దేవునితో సమాధానపరిచాం. ఎప్పుడైతే ఆ సమాధానం వచ్చిందో, ఇప్పుడు సమాధానపరచబడిన వారం కాబట్టి, ఆయన రక్తం ద్వారా నీతిమంతులమే కాబట్టి మరలా ఆయన ఏం చేశాడు? తిరిగి 3వ దినమున లేచి జీవిస్తూ ఉన్నాడు. కుమారుడు పాపమును మరణంలో బంధించి మరలా ఆయన తిరిగి లేచాడు. మరణం ఆయన్ని బంధించలేదు, మరణాన్నే ఆయన బంధించాడు. ఇది గొప్ప మర్మము. కాబట్టి ఎలాగైతే ఆయన తిరిగి లేచాడో మనము కూడా మన పాప జీవితం నుండి తిరిగి లేచి నిశ్చయముగా మరలా యేసుక్రీస్తు ద్వారానే, ఆయనను అంగీకరించుట ద్వారానే, ఆ రక్షణలో యేసునామమున బాప్తీసం పొందుట ద్వారానే నూతనమైన జీవితంలో మరలా మనము ప్రవేశించగలుగుతాము. నిశ్చయంగా ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని చేత సమాధానపరచబడటమే కాకుండా ఇప్పుడు దేవునికి మనము వారసులమైపోయాం. యేసయ్య మొదటి కుమారుడు. యేసయ్యను అంగీకరించడం ద్వారా మనమందరము కుమారులము, కుమార్తెలమే. ఇట్టి గొప్ప ధన్యత తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మార్గము, సత్యము, జీవము. ఆయన ఏదో కేవలం ఒక ప్రవక్త కాదు. ఈ లోకంలో వచ్చిన అందరు గొప్ప వ్యక్తులలాగా, పురుషులలాగా ఆయన ఒకడు కాదు. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన మనకి ఇంత గొప్ప స్థితిని, స్థాయిని ఇచ్చి మనల్ని ఇంతగా తప్పించి రక్షించినటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రితో మనం పడిన ఆ సమాధానమును మరలా చెడగొట్టుకోకుండా మనము కడ వరకు దాన్ని కాపాడుకోవటానికి ఈ లోకంలో ప్రయత్నించడమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యము. దీన్ని మన అందరము సమర్థంగా చేసి ఆ యొక్క తండ్రి యొద్దకు మనము కూడా నిత్య జీవంలో ప్రవేశిద్దాం. కృప మనకు తోడుగా ఉండునుగాక. మహోన్నతుడా, గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. ఇదిగో ఇప్పటివరకు కాపాడి రక్షించి ఉన్నారు. మరి నీ యొక్క కుమారుని ద్వారానే శత్రువులుగా మునుపు ఉన్నటువంటి మమ్మల్ని సమాధానపరుచుకొని ఇప్పుడు శత్రువులము కాకుండా మరి నీ కుమారులు, కుమార్తెలుగా ఉండటానికి, నీ స్వాస్థ్యంగా ఉండటానికే గొప్ప ఆధిక్యతను మాకు అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు. ఇది కూడా నీ ప్రణాళిక చొప్పునే మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అందుకే నీవు అత్యంత జాలి, దయ, కరుణ కలిగినటువంటి దేవుడు. నీ యొక్క
కృపకు మితి లేదు అని మరొక్కసారి మాకు వాక్యం ద్వారా మాకు బోధపరిచినందుకు మీకే స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మరి ఇదిగో నీ యొక్క ప్రేమను తెలుసుకున్నాం, నీ యొక్క త్యాగాన్ని, నీ కుమారుని యొక్క త్యాగాన్ని తెలుసుకున్నాం. ఆ సిలువలో మా పాపములన్నిటినీ మోసుకొని పోట ద్వారా, రక్తంలో కడిగి వేయటం ద్వారా మమ్మల్ని నీతో సమాధానపరిచినటువంటి నీ కుమారుడు మరి అదే రీతిగా తాను తిరిగి లేచుట ద్వారా మమ్మల్ని రక్షించి నీకు సొంత బిడ్డలుగా చేసి ఉన్నాడు. ఈ యొక్క మర్మం గొప్పది కాబట్టి ఇది తెలుసుకున్న ఏ ఒక్కరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళుట అసాధ్యము. అలాగే మరి నిన్ను మరి ఏ రీతిగానైనా సరే వ్యర్థపరచుట అసాధ్యం. కాబట్టి ఇట్టి జ్ఞానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆ జ్ఞానంతో కూడినటువంటి ఆశీర్వాదంలో శిలువ ద్వారా వచ్చిన అబ్రహాం ఆశీర్వాదము, దావీదు శాశ్వత కృపలు ప్రతి ఒక్కరూ పొందుకుని ఆశీర్వదింపబడే కృప మాకందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.